యాజ్ఞవల్క్యుడు జనకరాజర్షి సభలో బంగారు తొడుగుల కొమ్ముల వెయ్యావుల్ని బహుమతిగా పొంది నాటి బ్రహ్మవేత్తలలో తలమానికంగా వెలిగినవాడు. ఆయనకి ఇద్దరు భార్యలు, మైత్రేయి, కాత్యాయని అని. రహస్యం వదిలి సన్యసించాలనుకొని తర్వాత తగులు పడకుండా తానుండగానే తనకున్న సిరి సంపదలని భార్యలిద్దరికీ పంచిపెట్టి మరీ పోవాలనుకున్నాడు. మైత్రేయిని పిలిచి ఆ మాటే చెప్పాడు యాజ్ఞవల్క్యుడు. మైత్రేయి మామూలు మగువ కాదు, మంచి తెలివి కలిగినది, దూరదృష్టి కలిగినది. భర్త సాంగత్యం ఆమెలో అంతర్గతంగా ఉన్న సంస్కారాన్ని వెలికి తెచ్చింది. ఆ సంస్కారం ఆమెలో గుబాళించటంలో విశదమైన తెలివి కలిగింది. యాజ్ఞవల్క్యుడు ఆస్తినిస్తాననగానే ఆవిడ ఓ ప్రశ్న వేసింది. స్వామి, ధనంతో ఈ నేలంతా నాదైతే నేను ఈ సంసారం నుండి బయటపడతానా? అమృతత్వం నాకు చేకూరుతుందా అని అడిగింది. అదెల్లా కుదురుతుంది? సంపన్నులకు లభించే భౌతిక సుఖాలన్నీ నీకు లభిస్తాయే తప్ప సంసార నివృత్తి, అమృతత్వం ఈ సంపదల వల్ల వచ్చేవి కావు సుమా. ఈ లోకంలో నువ్వు సుఖంగా బతికేందుకు ఈ సంపద. దీనివల్ల సంసార నివృత్తి, అమృతత్వం మట్టుకు లభించదు. అందుకు వేరే సాధన చేయాల్సి ఉంటుంది సుమా అన్నాడు యాజ్ఞవల్క్యుడు. సంసారం నుండి బయటపడవేయని, అమృతత్వాన్ని ప్రసాదింపని ఈ సంపదలు నాకెందుకయ్యా? వాటిని నేను మట్టుకేం చేసుకోను. అమృతత్వ ప్రాప్తికి ఉపాయం నీకు తెలుసు. నా మీద దయ ఉంచి నీకు తెలిసిన ఆ ఉపాయాన్ని నాకు తెలుపు అంది మైత్రేయి. మైత్రేయి ఈ మాటలనేటప్పటికీ యాజ్ఞవల్క్యుడికి చాలా ముచ్చట వేసింది. తన సహధర్మచారిని ధర్మార్థ కామాల్లోనే కాక చతుర్థ పురుషార్థంలోనూ తన సరసన నిలవటం చాలా ఆనందాన్నిచ్చింది. సామాన్యంగా లోకంలోని వారంతా ఎంతటి వారైనా సంపదలు వాంఛిస్తారే కానీ సంసార నివృత్తిని, అమృతత్వాన్ని వాంఛించరు. ఈమె తద్విరుద్ధంగా సంపదలు వద్దని అమృతత్వాన్ని కోరుకుంటుంది. మనకు తెలిసింది ఈమెకు చెబుదాం అని అనుకొని, అయితే వినం, చాలా సావధానంగా తదేక నిష్ఠతో విని అభ్యసించాలి అని ఆమె యందు ప్రీతితో బ్రహ్మను గూర్చి చెప్పడానికి సిద్ధపడ్డాడు యాజ్ఞవల్క్యుడు. నే చెప్పేది సావధానంగా వినాలి సుమా. చెప్పేటప్పుడు నా వైపే చూడు. చెప్పేదాని మీదే మనసు నిలుపుకో, లేకపోతే తెలియటం చాలా కష్టం సుమా అన్నాడు. యాజ్ఞవల్క్యుడు చెప్పడం ప్రారంభించాడు. లోకవృత్తం బహు చమత్కారంగా ఉంటుంది. భర్తకు భార్య ప్రియగా, భార్యకు భర్త ప్రియుడుగా, ఒకరి అనుకూల్యం కోసం ఒకరు ప్రీతితో ఉన్నట్లు కనవస్తుంది. కానీ ఇది నిజం కాదు సుమా. ఈ ప్రీతి ఆ భర్త ఇష్టం వల్ల, ఈ భార్య ఇష్టం వల్ల ఏర్పడ్డది కాదు. మరి పరమాత్మ సంకల్పానుగుణంగా ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం కోసం వారు ప్రియులవుతున్నారు, కానీ తమలో తమ కోసం మట్టుకు కాదు. పుత్రులు, ధనాదులు, బ్రహ్మక్షత్రియాదులు, లోకాలు, దేవతలు, ప్రాణులు, ఇవి అవి అని ఏమిటి, అన్నీ తమలో తాము ఒకరి కోసం తాము ప్రియులు కావటం లేదు. పరమాత్మ సంకల్పం వల్ల ఆయన ప్రీతి కోసం ఇవి అన్యోన్యం ప్రియాలవుతున్నాయి. నవ అరే పత్యు కామాయ పతిప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతిప్రియో భవతి. నవ అరే జాయా యై కామాయ జాయా ప్రియా భవతి, ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. నవ అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. సృష్టిలోని సమస్త వస్తువులు పరమాత్మ సంకల్పాయత్తాలై తత్సంకల్ప పూర్తి కోసమే ప్రియాలవుతున్నాయి. అంచేత వాటిని కాక వాటికి అన్నిటికీ ఆధారమైన పరమాత్మనే తెలుసుకోవాలి, వినాలి, నిరంతరం మననం చేసుకోవాలి. ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిదిధ్యాసితవ్య. ఆయా వస్తువులు ప్రియాలు కావటం కాకపోవటం వాటిలో లేదు, మరి పరమాత్మ సంకల్పంలో ఉంది. భగవద్ అనుగ్రహ పాత్రాలు అయినప్పుడే అవి ప్రియాలవుతాయి. అట్లా కాకపోతే అవి అప్రియాలే. ఒకే వస్తువు ఒకప్పుడు ప్రియం కావచ్చు, మరొకప్పుడు అదే వస్తువు అప్రియం కావచ్చు. అట్లాగే ఒక వస్తువు ఒకరికి ప్రియం, మరొకరికి అప్రియం కావచ్చు. ఇవే భగవదనుగ్రహ పాత్రాలైతే ప్రియాలే తప్ప ఏవి అప్రియాలు కావు. ప్రపంచమంతా భగవత్ స్వరూపమే,
తదధారమే, తత్సంకల్పాయత్తమే అన్న తెలివి కలిగి ఆయన్ను ఉపాసించాలి. అప్పుడు అంతా తన్మయం తదాత్మకం కావడం చేత తత్సంకల్పానుగుణంగా ప్రియమే అవుతుంది. అంతను ప్రియంగా భావించగలిగితే సంసార నివృత్తి, అమృతత్వ ప్రాప్తిని. ఇదం బ్రహ్మ ఇదం క్షత్రం ఇమే లోకా ఇమే దేవా ఇమాని భూతాని ఇదగం సర్వం యదయమాత్మా. ఇట్లా ఇవన్నీ ఇదంతా చేతనాచేతన జగత్తంతా పరమాత్మే అన్న భావన కలగాలి. ఇందుకుగా అట్లాంటి వాడుగా ఆయనను గురించి తెలుసుకోవాలి. పెద్దల వల్ల ఆయనను గూర్చి బహుధా వినాలి. విన్నదాన్ని మళ్ళీ మళ్ళీ తలుసుకోవాలి. ఆ ఎడతెగని తలంపుల వల్ల ఆయన కనుల ముందు కనవచ్చేట్టుగా అట్లా తలపోస్తూనే ఉండాలి. ఇట్లాంటి నిష్ఠ వల్ల సంసార విముక్తి లభిస్తుంది, అమృతత్వం ప్రాప్తిస్తుంది. దీనివల్ల ఆ కాలంలో స్త్రీలు కూడా బ్రహ్మ విద్యలను ఎరిగి వాటిని అనుష్ఠించి అమృతత్వాన్ని పొందినట్లు తెలుస్తోంది.